హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట సుందరీకరణ పనులను వేగవంతం చేసింది హైడ్రా. 5 ఎకరాల 15 గుంటల్లో బతుకమ్మ కుంట ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈసారి బతుకమ్మ పండుగను ఇక్కడే చేసుకునేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 7,40,00,000తో బతుకమ్మ కుంట సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ నెల 21న బతుకమ్మ కుంటను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంబర్పేటలోని బతుకమ్మ కుంట సుందరీకరణ పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో చెరువులను పునరుద్ధరించడానికి తీసుకొచ్చినటువంటి హైడ్రా సంస్థ ఒక్కో చెరువును అభివృద్ధి చేస్తూ వస్తుంది. ఇప్పటికీ 6 చెరువులను పునరుద్ధరించే పనిలో భాగంగా హైడ్రా అందులో అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట చెరువును పునరుద్ధరిస్తోంది. ఈసారి బతుకమ్మ పండుగకు పూర్తిగా మహిళలంతా ఇక్కడే బతుకమ్మ పండుగ ఆడుకునే విధంగా 6-7 కోట్లతో సుమారుగా ఇక్కడ ఏదైతే 5.5 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ బతుకమ్మ కుంటను పూర్తిగా కూడా అభివృద్ధి చేస్తుంది. గతంలో అంటే 1960వ సంవత్సరంలో కనుక ఇది చూస్తే దాదాపు 14 ఎకరాల వరకు బఫర్ జోన్తో కలిపి 16 ఎకరాల వరకు ఇదంతా ఉండే. కానీ కబ్జా కోరల్లో పూర్తిగా కబ్జా అయ్యి ఇదంతా కూడా ఇప్పుడైతే 5.5 ఎకరాలు పూర్తిగా గతంలో అంటే ఇది పునరుద్ధరణకు ముందు పూర్తిగా మురుగు వాసనతో పూర్తిగా కలుషితం అయిపోయి స్థానికులు కనీసం ఇక్కడ నివసించడానికి వీలు లేకుండా తాగుబోతులకు డ్రగ్స్ గంజాయి వాళ్ళకు అడ్డాగా ఉండేటువంటి ఈ బతుకమ్మ కుంటను పూర్తిగా పునరుద్ధరించింది. ఇక్కడ స్వచ్ఛమైనటువంటి నీరును పార్క్ను వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తుంది హైడ్రా. అయితే ఈసారి బతుకమ్మ పండుగను ఖచ్చితంగా మహిళలు ఇక్కడ జరుపుకునే విధంగా కూడా తీర్చిదిద్దుతుంది. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? దీనివల్ల మీకు ఇక్కడ స్థానికులకు ఉపయోగాలేంటి? ఆడపడుచులు ఈ ప్రాంతంలోనే మేమందరం కూడా ఇళ్ళలో ఈత కొట్టి నేర్చుకునే వాళ్ళం. ఈ గతంలో ఈ చెరువులోనే బట్టలు ఉతికే వాళ్ళం. ఈ చుట్టుపక్కల వాళ్ళ ప్రజలందరికీ కూడా ఇది ఈ అనేక రకాల ఉపయోగపడేటివి. మత్స్యకారులకు చేపలు పట్టుకునేటోళ్ళు. అతను క్రమేణా ఇది మొత్తం మురికి వాటర్తో నిండిపోయిన తర్వాత కబ్జా చేయడంతో పాటు డ్రగ్స్ గుళమ్మ అనేక గలీజ్ పనులు ఇక్కడ మొత్తం జరిగేటివి. అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ అభివృద్ధితోటి ఇప్పుడు మీరు చూస్తున్న 6-7 కోట్ల చిల్లరతోటి బతుకమ్మ కుంటని మొత్తం కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఒక వాకింగ్ ట్రాకు, అట్లాగే జిమ్ము, ఓపెన్ జిమ్ము, అట్లాగే చిన్నపిల్లల సంబంధించిన పార్కు, అట్లాగే చెరువు సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేస్తున్నందుకు మేము హైదరాబాద్ ప్రాంతంలో మిగిలిన చెరువులు కూడా ఇదే రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో 1 కోటి జనాభా కంటే ఎక్కువ జనాభా ఉన్నారు. భూగర్భ జలాలు ఎండిపోతూ ఉన్నాయి. చెరువులు మొత్తం ఆక్రమైపోతూ ఉంటే భూగర్భ జలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులను ఆక్రమణను తొలగించే ప్రయత్నం చేస్తున్నారో కొన్నిటికి మేము స్వాగతిస్తున్నాం, కొన్నిటికి వ్యతిరేకిస్తున్నాం. అంటే ఉన్న వాళ్ళకు ఒక తీరు, లేని వాళ్ళకు ఒక తీరు చూసే పద్ధతిలో కనబడుతూ ఉంది. కాబట్టి మేము అందరిని ఒకే తీరు చూడాలి. ఉన్న వాళ్ళని కాపాడుతూ లేని వాళ్ళ మొత్తం కూడా తీసేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో అది కరెక్ట్ కాదు. చెరువుల మొత్తం కూడా అభివృద్ధి చేయండి. ఎందుకంటే భూగర్భ జలాలు పెరగాలి. హైదరాబాద్లో ప్రజలకు వాటర్ ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పేసి ఈ బతుకమ్మ కుంట రేపు 21వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది ప్రజలకు అందుబాటులో రాబోతూ ఉంది. కాబట్టి మేము మా చిరకాల కోరికలు జయప్రదం చేస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు చేస్తూ ఉన్నాను. అయితే చూస్తున్నాం బతుకమ్మ కుంటను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. మనకు అక్కడ ఒక ఇన్లెట్ కనిపిస్తుంది. ఏదైతే వర్షం ఎక్కువగా వస్తే ఇక్కడ చెరువు నిండిన తర్వాత బయటకు వెళ్ళడానికి 2 అవుట్లెట్లను కూడా ఏర్పాటు చేశారు. వరద నీరు రావడానికి ఇన్లెట్లను కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇక్కడ బతుకమ్మ కుంటలో ఇక్కడ బతుకమ్మలు ఆడుకోవడానికి మహిళలు బతుకమ్మ వేసే సమయంలో కిందికి దిగడానికి వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, మెట్లు, ఇవన్నీ కూడా సౌకర్యాలను ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో మొత్తానికి 21వ తారీఖున ఈ బతుకమ్మ కుంట ప్రజలకు అందుబాటులోకి రానుంది. మున్ముందు అనేక చెరువులను కూడా ఇదే విధంగా అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్లో స్వచ్ఛమైనటువంటి చెరువులను, గాలిని ప్రజలకు అందిస్తామనేటువంటిది హైడ్రా చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సాక్షి న్యూస్ అంబర్పేట నుంచి.